కాకినాడ రూరల్ మండలం పాముగుంటలో గల శ్రీ త్రిశక్తి క్షేత్రం 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా శ్రీ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అమ్మవార్లకు తెల్లవారుజాము నుండి పంచామృతాభిషేకాలు, లక్ష పసుపు కొమ్ములతో అర్చ కార్యక్రమాలు వైభవంగా జరిపించారు. ప్రతి నెల పంచమి రోజు అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు జరిపిస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు అభ్యంగ స్నానం కార్యక్రమాన్ని విశేషంగా జరిపించారు. ఇటీవల క్షేత్రం ప్రాంగణంలో ఐశ్వర్య వారాహి క్షేత్రం నిర్మించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త గంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 8 సంవత్సరాలు పూర్తయిందని, ఇటీవల క్షేత్రం ప్రాంగణంలో ఐశ్వర్య వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పంచమ సందర్భంగా ప్రతి ఒక్క భక్తులకి కూడా అభ్యంగన స్నానం అనేది, అది కూడా వారాహి అమ్మవారికి ఏదైతే అభిషేకం చేస్తున్నారో ఆ అభిషేక జలంతో అభ్యంగన స్నానం అనేది భక్తులకి చేయిస్తారు. ఈ అభ్యంగన స్నానం చేయడం వల్ల వాళ్ళకి ఏదైతే ఎప్పటి నుండైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఏదైనా ఎప్పటికీ నయం కాని ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ, ఏదైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కానీ, ఏదైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా ప్రతి సమస్యకి కూడా ఈ అభ్యంగన స్నానం అనేది చాలా అంటే చాలా మంచిది అని చెప్పని నేను ప్రసాద్ గారు మాటల్లో అయితే విన్నాను. ముందుసారి నేను వచ్చినప్పుడు కూడా ఇదే అభ్యంగన స్నానంలో పాల్గొన్నానండి. చాలా చాలా సంతోషం అనిపించింది, చాలా మనసుకు ప్రశాంతత అనిపించింది. ఎందుకంటే సాక్షాత్తు వారాహి అమ్మవారి మీద ఏదైతే అభిషేకం చేస్తున్నారో ఆ జలం భక్తుల మీదకి రావడం అనేది చాలా చాలా విశిష్టమైనది, చాలా సంతోషం. అండ్ ఈరోజు ప్రతి ఒక్క భక్తులతో కూడా ఈరోజు లక్ష పసుపు కొమ్మలతో పూజ చేస్తున్నారు. అది కూడా ఏ గుళ్ళో కూడా జరగదండి ఇలాగా. ఏదైతే వారాహి అమ్మవారికి మామూలుగా ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళతో చేయిస్తూ ఉంటారు, కానీ ఏదైతే భక్తులకి కూడా ఆ పుణ్యం రావాలి అని చాలా మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారు ప్రసాద్ గారు. మేమందరం కూడా ప్రసాద్ గారికి రుణపడిపోయి ఉన్నాము. శక్తి క్షేత్రం మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి ముగ్గురు అమ్మవార్లు ఒకే పీఠం మీద స్వయంభూగా వెలిసిన క్షేత్రం. ఈ క్షేత్రం నిర్మాణం 7 సంవత్సరాలు అయినది, 8వ సంవత్సరంలో అడుగుపెట్టాము. అలాగే శ్రీ ఐశ్వర్య వారాహి అమ్మవారికి కూడా 4 నెలల క్రితమే ప్రతిష్ఠ చేయడం జరిగినది. అలాగే ప్రతి పంచమికి కూడా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అది కూడా భక్తుల చేతుల మీదుగా స్వయంగా అభిషేకం చేస్తారు. ఈరోజు స్పెషల్ లక్ష పసుపు కొమ్ములతో భక్తుల చేతుల మీదుగా అమ్మవారికి అర్చన చేయిస్తున్నాము. అలాగే పంచామృతాలతో కూడా అభిషేకం చేయిస్తున్నాము. ప్రతి ఒక్కరితోటి కూడా అభిషేకం చేయిస్తున్నాము. అలాగే పుణ్యజలంతో అభిషేకం కూడా చేయిస్తున్నాము. ఆ పుణ్యజలాన్ని భక్తులు అభ్యంగన స్నానం చేస్తారు. అభ్యంగన స్నానం 9 నెలలు 9 పంచములు చేసినట్లయితే వారికి దీర్ఘకాల వ్యాధులు నయం అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ వాళ్ళ యొక్క దీర్ఘకాల వ్యాధులు 9 పంచములకి పూర్తిగా నయమవుతాయని అమ్మవారి యొక్క మా సంకల్పం.